మన ఛానల్‌లో ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఏదైనా ఉంది అంటే అది వాటర్ ప్రూఫ్ అండ్ స్వెట్ ప్రూఫ్ మేకప్ కోసమే అనమాట. సో మీరందరూ ఇంత రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకురాకుండా ఎలా ఉంటాను చెప్పండి. అందుకే మీ అందరి రిక్వెస్ట్స్ కన్సిడర్ చేసి ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో మేకప్ బేస్ లాంగ్ లాస్టింగ్‌గా ఎలా ఉండాలి, స్వెట్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ ఉండాలి అంటే ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేయాలి అనే దానికోసం ఈ వీడియో చేశామన్నమాట. సో ఇందులో మీకు టెక్నిక్స్, టిప్స్ అన్నీ చెప్తాను. సో ఇంకా అసలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ ఫ్రీ మేకప్ క్లాసెస్. హాయ్, హలో, ఎలా ఉన్నారు? మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్, ఐఎమ్ మోనికా. ఐఎమ్ ఎ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ వెల్కమ్ యూ టు మై ఛానల్ మోనికాస్ పార్లర్, where we talk everything about makeup and hair styling. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఆల్వేస్ స్టార్ట్ విత్ ద క్లీన్ క్యాన్వాస్ అనుకున్నాం కదండి. అందుకోసమే నేను ఇక్కడ మేకప్ రిమూవర్ వైప్స్ యూస్ చేసి ఫేస్ అంతటిని క్లెన్స్ చేసుకుంటున్నాను అనమాట. ఈ క్లెన్జింగ్ స్టెప్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫేస్ పైన ఎలాంటి ఆయిల్స్ ఉన్నా, ప్రీవియస్ డే మేకప్ ఉన్నా, ఆర్ పొల్యూషన్ వల్ల ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా అన్నీ రిమూవ్ అయిపోతాయి. దానివల్ల మన బేస్ అనేది లాంగ్ లాస్టింగ్ అవుతుందన్నమాట. అండ్ మన మేకప్ బేస్ అనేది గ్రే అవ్వకుండా ఉంటుందన్నమాట. మీకు కనుక ఏ స్కిన్కి ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేయాలి అనేది డౌట్ ఉంటే మన ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో స్కిన్ టైప్ అకార్డింగ్లీ ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేయాలి అనేది వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నాయి. సో ఆ వీడియోస్ మీరు ఒకసారి కన్సిడర్ చేసి చూసారనుకోండి, ఈ వీడియో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో మనం మేకప్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు క్లెన్జింగ్ తర్వాత ప్రాపర్గా టోనింగ్ చేసుకోవాలన్నమాట. ఈ టోనింగ్ స్టెప్ వల్ల మనకి పోర్స్ అనేవి బాగా ష్రింక్ అయిపోతాయి. సో టోనింగ్ చేసుకున్న తర్వాత దెన్ ఇక్కడ లైట్గా కరెక్షన్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకు అంటే మన మేకప్ బేస్ అండర్ ఐస్ దగ్గర లేదా అరౌండ్ ద మౌత్ ఎక్కడైతే అనీవెన్ స్కిన్ టోన్ ఉందో అక్కడంతా గ్రే అవ్వకుండా ఉండాలి కాబట్టి ఆరెంజ్ కరెక్టర్ యూస్ చేసి నేను ఇక్కడ కరెక్షన్ ప్రాసెస్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ ద కరెక్షన్, ఇది వాటర్ ప్రూఫ్ మేకప్ కాబట్టి నేను మేకప్ ఫిక్సర్ యూస్ చేశాను, విచ్ ఇస్ ఫోరెవర్ 2. వాటర్ ప్రూఫ్ మేకప్లో మనం ఎప్పుడు చేస్తున్నా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్కి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ తర్వాత ఫిక్సర్ యూస్ చేశారనుకోండి, మీ బేస్ అనేది చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుందన్నమాట. సో అందుకోసమే ఇక్కడ ఆరెంజ్ కరెక్టర్ యూస్ చేసిన తర్వాత నేను న్యూట్రలైజర్కి ముందు కూడా ఇక్కడ ఫిక్సర్ యూస్ చేశాను. ఫిక్సర్ తర్వాత నెక్స్ట్ స్టెప్గా నేను న్యూట్రలైజర్ కమ్ ఫౌండేషన్గా ఒకటి షేడ్ని పిక్ చేసుకున్నాను అనమాట. సో ఇది మనకు ఎలా తెలుస్తుంది ఏ షేడ్ పిక్ చేసుకోవాలి అంటే, మనం స్కిన్ టోన్, అండర్ టోన్స్ గురించి మాట్లాడాం కదా, వాటిని బేస్ చేసుకుని ఈ షేడ్ అనేది పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో ఏ ప్రోడక్ట్ ఫేస్కి అప్లై చేసినా వెంటనే నెక్ అండ్ ఇయర్స్కి కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అప్పుడే మనకు అంత ఈవెన్ టోన్ కనిపిస్తూ ఉంటుంది. బేస్గా ప్రోడక్ట్ని అప్లై చేసిన తర్వాత ఐ మేకప్ బేస్ కోసం నేను కన్సీలర్ని యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను యూస్ చేసింది ఎల్ఫ్ కన్సీలర్ అనమాట. సో ఇన్ కేస్ మీకు ప్రోడక్ట్ లిస్ట్ అంతా కావాలి, ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటే నాకు ప్రోడక్ట్స్ అని కామెంట్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో ఏం ప్రోడక్ట్ యూస్ చేస్తే ఇలాంటి అవుట్పుట్ వస్తుంది అనేది కూడా అప్లోడ్ చేస్తాను. సో మనం ఐ బేస్గా అప్లై చేసుకున్న కన్సీలర్ అంతటిని ప్రాపర్గా బ్లెండింగ్ చేసుకున్న తర్వాత నేను లైట్గా పౌడర్ సెట్టింగ్ అయితే చేస్తున్నాను. సో మేకప్ అనేది ఫుల్లీ కస్టమైజ్డ్ ప్రాసెస్ కదండి. సో ఒక్కొక్కరి డీటెయిలింగ్ ఒక్కొక్కలాగా ఉండొచ్చు. సో దానికి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని అయితే ఏమి ఉండదన్నమాట. ఐ బేస్ తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫేస్లో హైలైటింగ్ అనేది చేసుకుంటున్నాను. చూసారా, ఇన్స్టెంట్ లిఫ్ట్ అనేది ఫేస్లో వచ్చేసింది. సో ఇలాంటి ఒక లిఫ్టింగ్ లుక్ కోసం, అంటే కొంచెం యంగ్గా కనిపించడం కోసం మనం ఈ ఫేస్ హైలైటింగ్ అనేది చేసుకుంటాం అనమాట. ఫేస్లో ఫీచర్స్ ఎన్హాన్స్ చేయడానికి కూడా ఈ హైలైటింగ్ చేసుకోవాలి. సో ప్రోడక్ట్ ఏది అప్లై చేసినా ప్రాపర్ బ్లెండింగ్ అనేది ఉండాలి. సో ఏ టెక్నిక్ ఎలా ఉండాలి, ఎంత ప్రోడక్ట్ అప్లై చేసుకోవాలి, ఇలాంటివన్నీ చిన్న చిన్న టెక్నిక్సే అవ్వచ్చు. కానీ ప్రాపర్ మెంటర్ దగ్గర చూస్ చేసుకున్నప్పుడు, ప్రాపర్ మెంటర్ దగ్గర ట్రైన్ అయినప్పుడు మాత్రమే మనకు ఆ టెక్నిక్స్ అనేది రిజిస్టర్ అయిపోతాయి బ్రెయిన్లో. సో దట్ కొత్త ప్రోడక్ట్ ఏదైనా మీరు యూస్ చేయాలి అనుకున్నా కూడా చాలా ఈజీగా జడ్జ్ చేసి ఆ ప్రోడక్ట్ క్లయింట్కి సూట్ అవుతుందా లేదా అనేది చాలా ఈజీగా చెప్పగలరు. అండ్ మన అకాడమీలో అయితే August 29th నుంచి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఈ బ్యాచ్ వాళ్ళకి 20% డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంటుంది. నేనే మేకప్ బ్రషెస్ అండ్ హెయిర్ స్టైలింగ్ డమ్మీ ఫ్రీగా ఇస్తాను. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు కావాల్సిన ప్రాక్టీస్ ప్రోడక్ట్స్ అన్నీ మన అకాడమీ తరపునే వస్తాయన్నమాట. సో మీరు అకాడమీలో జాయిన్ అయితే మీరు అసలు ఎలాంటి ప్రోడక్ట్ ఇప్పుడే కొనక్కర్లేదు. మీకు నచ్చిన ప్రోడక్ట్ని ఆఫ్టర్ ద కోర్స్ మీకు క్లయింట్స్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మన అకాడమీలో స్టూడెంట్స్కి అయితే డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, అంటే మన వర్క్ని మనం ఎలా ప్రజెంట్ చేసుకుంటే మనకి కొత్త ఆర్డర్స్ అనేవి బయట నుంచి వస్తాయి, మన వర్క్ నీట్గా కనిపిస్తుంది అనేది కూడా ట్రైనింగ్ ఇస్తాము. యాజ్ వెల్ యాజ్ ఫోటోగ్రఫీ సెషన్, అంటే మన మేకప్ని ఎలా ప్రజెంటబుల్గా పెడితే మన క్లయింట్స్ తొందరగా అట్రాక్ట్ అవుతారు అనేది కూడా నేర్పిస్తాము.
ఇది మాత్రమే కాకుండా మన అకాడమీలో స్టూడెంట్స్కి క్లయింట్ హ్యాండ్లింగ్ కూడా నేర్పిస్తామన్నమాట. అంటే ఒక లీడ్ మనకు వచ్చినప్పుడు వాళ్ళని మన క్లయింట్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది మనం నేర్పిస్తాము. ఇక్కడున్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు డబుల్ సర్టిఫికేషన్ ఉంటుందన్నమాట. అంటే అకాడమీ తరపు నుంచి ఒక సర్టిఫికేట్ ఉంటుంది అండ్ గవర్నమెంట్ తరపున ఇంకొక సర్టిఫికేట్ అయితే ఉంటుంది. ఈ బ్యాచ్ రిజిస్ట్రేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. సో కమింగ్ బ్యాక్ టు అవర్ వీడియో, ఫేస్ హైలైటింగ్ చేసుకున్న తర్వాత నెక్కి ఫౌండేషన్ అప్లికేషన్ అయితే చేసుకున్నాం అనమాట. ఆఫ్టర్ దాట్ నేను ఇక్కడ నోస్ కాంటోరింగ్ చేస్తున్నాను. నోస్ కాంటోరింగ్ చాలా లైట్గా అయితే చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇంటెన్స్ అండ్ షార్ప్ లుక్ అవాయిడ్ చేయడం కోసం అనమాట. మనం అప్లై చేసిన ప్రతి ప్రోడక్ట్ బాగా బ్లెండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. లేకపోతే లైన్గా చాలా ఆక్వర్డ్గా తెలుస్తుంది. సో అందుకోసమే మీరు టైం తీసుకుని బ్లెండ్ చేయడం స్టార్ట్ చేయండి. ఈ వీడియోలో నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ అన్ని క్రేయాన్ నుంచి, డర్మా ప్యాలెట్ నుంచి అనమాట. సో ఇన్ కేస్ మీకు షేడ్స్ కావాలి అనుకుంటే షేడ్స్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను షేడ్స్ అని మెన్షన్ చేస్తాను. ఫౌండేషన్, హైలైటింగ్ ఇవన్నీ చేసిన తర్వాత ఫేస్లో కొంచెం ఫ్లాట్నెస్ అయితే తెలుస్తుంది, కాబట్టి మనం కాంటోరింగ్ చేసుకోవాలి అని ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాం కదా. సో అదే లాజిక్ బేస్ చేసుకొని నేను ఇక్కడ చీక్ బోన్ అండ్ జా లైన్ కూడా కాంటోర్ చేస్తున్నాను అనమాట, టు గివ్ దట్ లిటిల్ షార్ప్ లుక్. అండ్ మీరు ఎప్పుడు మేకప్ ట్రై చేసినా ఒక స్టెప్కి ఇంకొక స్టెప్కి అట్లీస్ట్ ఒక 30 seconds గ్యాప్ ఉండేలాగా తీసుకోండి. ఎందుకంటే ఈ స్టెప్ ఫాలో అవ్వడం వల్ల మన బేస్ అనేది ప్రాపర్గా సెట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ప్రోడక్ట్ ఒక దాంట్లో ఒకటి మర్జ్ అయిపోకుండా కొంచెం డ్రైయింగ్ టైం మనం ఇస్తున్నట్టు అండ్ స్కిన్లో సెటిల్ అయ్యే టైం మనం ఇస్తున్నట్టు అనమాట. సో ఈ స్టెప్ ఖచ్చితంగా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మీ బేస్ చాలా ఫ్లాలెస్గా వస్తుంది. మీరు ఇక్కడ వరకు ఈ వీడియోని చూస్తున్నట్టయితే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీ ఒక్క లైక్ నాకు బోల్డ్ అంత మోటివేషన్ ఇస్తుందన్నమాట. సో ఆ మోటివేషన్లో నేను ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తేవడానికి చూస్తాను కదా. సో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా మేకప్ ఆర్టిస్ట్ ఉన్నా లేదా మేకప్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎక్కువ నెంబర్ ఆఫ్ షేర్స్ వస్తే నెక్స్ట్ అయితే నేను ఎయిర్ బ్రష్ మేకప్ నేర్పిద్దాం అనుకుంటున్నాను. సో మీరేమంటారు? మీకు ఎయిర్ బ్రష్ మేకప్ ఇంట్రెస్ట్ ఉందా? అయితే వెంటనే ఎయిర్ బ్రష్ అని కామెంట్ చేయండి. మూవింగ్ ఆన్, హల్దీ అండ్ వాటర్ ప్రూఫ్ మేకప్ అంటే ఎక్కువగా వాటర్లో ఉంటారు కాబట్టి పౌడర్ ప్రోడక్ట్స్ తొందరగా ఫ్లాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే మనం ఇక్కడ క్రీమ్ కాంటోర్ అనేది చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఆబ్వియస్లీ బ్రైడ్ అంటేనే ఆ చీకీ పింకీ ఫ్లష్ ఆఫ్ పింక్ కలర్ ఆన్ ది చీక్స్ చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా. సో అది ఇంటాక్ట్ ఉండాలి అనుకున్నాను కాబట్టి నేను ఇక్కడ క్రీమ్ బ్లష్ కూడా అప్లై చేస్తున్నాను. సో ఏదైనా ప్రాపర్ బ్లెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రాపర్గా బ్లెండ్ చేసేసుకోండి. అండ్ వాటర్ ప్రూఫ్ ఆర్ వాటర్ రెసిస్టెంట్ మేకప్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా లాంగ్ లాస్టింగ్ ఉండేలాగా యూజ్ చేయాలి. అందుకనే క్రీమ్ కాంటోర్, క్రీమ్ బ్లష్ యూజ్ చేస్తున్నాం కదా. సేమ్ అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్స్ కూడా లాంగ్ లాస్టింగ్ ఉండేలాగానే సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ నేను డాంప్ బ్యూటీ బ్లెండర్ అయితే యూజ్ చేస్తున్నాను. అంటే ఏంటి అంటే మీరు బ్లెండర్ని ఒకసారి వాష్ చేసిన తర్వాత దాంట్లోని వాటర్ అంతా స్క్వీజ్ చేసి ఒక 1-2 hours పక్కన సెట్ చేసేసేయండి. ఆ తర్వాత ఎంతైతే వెట్గా ఉందో అలాంటి బ్యూటీ బ్లెండర్ని మీరు యూజ్ చేస్తే మీకు బ్లెండింగ్ అనేది చాలా ప్రాపర్గా వస్తుంది, నీట్గా సెట్ అవుతుంది. సో క్రీమ్ ప్రోడక్ట్స్ అన్నీ అప్లై చేసిన తర్వాత లూజ్ పౌడర్ యూజ్ చేసి నేను ఇక్కడ బేస్ని సెట్ చేసేసాను. సో దట్ ఇంకా బేస్ అనేది అసలు కదలకుండా ఉంటుంది. నౌ మూవింగ్ ఆన్ టు ఐస్ అండ్ ఐబ్రోస్. ఫస్ట్ మనం యూజ్ చేయాల్సింది పోమేడ్ అనమాట. ఇక్కడ చూపిస్తుంది ఎంఏ గర్ల్ పోమేడ్. సో ప్రీవియస్గా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఐబ్రోస్ థియరీ వీడియో మీరు చూసినట్టయితే అందులో నేను బ్రైడ్స్కి లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి అండ్ ఐబ్రోస్ ఇంటాక్ట్గా ఉండడం కోసం మనం ఐబ్రో పోమేడ్ యూజ్ చేయాలని చెప్పాను. మీకు ఎవరికైనా గుర్తుందా? అండ్ మనం షేడ్ పిక్ చేసుకునేటప్పుడు కూడా డార్క్ బ్రౌన్ షేడ్ పిక్ చేసుకోవాలని చెప్పాను. సో ఇక్కడ మీరు చూడండి, ఒక ఐబ్రో ఆల్రెడీ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత ఎంత న్యాచురల్ లుక్గా వచ్చింది కదా. అండ్ ఇప్పుడున్న ట్రెండ్కి అయితే ఖచ్చితంగా నో మేకప్ లుక్కే అడుగుతున్నారు ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ బ్రైడ్స్. అవునా కాదా? సో అలాంటి న్యాచురల్ ఫినిష్ తీసుకురావాలి అంటే మనం చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఫాలో అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఐబ్రో డిఫైనింగ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ఐ మేకప్కి మూవ్ అయిపోయాను. సో ఐ మేకప్ థియరీ క్లాస్ అయితే మనం ఇంకా అప్లోడ్ చేయలేదు యూట్యూబ్ వీడియోస్లో. సో ఇంకేం మీకు ఐ మేకప్లో కూడా డీటెయిల్డ్ థియరీ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో థియరీ కూడా చేసేస్తాను. అండ్ ఇక్కడ చూస్తే నేను డిఫరెంట్ కలర్స్ యూస్ చేసి ఐ మేకప్ అనేది క్రియేట్ చేస్తున్నాను అనమాట.
అండ్ వాటర్ రెసిస్టెంట్ మేకప్ అంటే యూజువలీ హల్దీ కోసమే ఉంటుంది కదండి, అందుకోసమే నేను ఇక్కడ హల్దీ కలర్స్ యూస్ చేసి ఐ మేకప్ అనేది క్రియేట్ చేస్తున్నాను. అండ్ మీరు ఎప్పుడు ఇలాంటి కలర్ఫుల్ ఐ మేకప్ చేయాలి అనుకున్నా డిఫరెంట్ బ్రషెస్ యూస్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఈ వీడియోలో చూస్తే నేను ఆల్రెడీ 3 బ్రషెస్ వరకు హోల్డ్ చేస్తున్నాను కదా, సో అలా అనమాట. నేను ఇంకా కలర్స్ అన్ని పిక్ చేసుకోకముందే 3 బ్రషెస్ యూస్ చేస్తున్నాను, అంటే విత్ కలర్స్ ఇంకా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ బ్రషెస్ యూస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకి ఐస్ అనేది కలర్ఫుల్గా పాప్ అయి కనిపిస్తాయి. కలర్ఫుల్ ఐస్ క్రియేట్ చేసిన, సాఫ్ట్ సటిల్ ఐస్ క్రియేట్ చేసినా కూడా మనకి డిఫరెంట్ ప్లేసింగ్లో డిఫరెంట్ ప్రోడక్ట్ యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఐ మేకప్ థియరీ క్లాస్ అయిన తర్వాత నేను డీటెయిల్డ్గా ఐ మేకప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు అలాంటి డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఐ మేకప్ థియరీ అని కామెంట్ చేయండి. మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారు అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే హెల్ప్ అవుతుంది అనుకుంటారో వాళ్ళకి వెంటనే షేర్ చేయండి. కమింగ్ బ్యాక్ టు అవర్ వీడియో, నేను ఇక్కడ క్రీజ్ లైన్ని క్రియేట్ చేసుకొని ఆ ట్రాన్సిషన్ని స్మూత్గా క్రియేట్ చేసుకోవడం కోసం డార్క్ షేడ్స్ కూడా యూస్ చేశాను అనమాట. అండ్ కలర్స్ ఇంటెన్సిటీ బాగా తెలియడానికి అండ్ ఐస్ కొంచెం రౌండెడ్గా కనిపించడం కోసం నేను ఇక్కడ కట్ క్రీజ్ మెథడ్ని అయితే యూస్ చేస్తున్నాను. దెన్ పిగ్మెంట్ని డైరెక్ట్గా అప్లై చేస్తున్నాను ఆన్ ది ఐస్. ఇక్కడ పిగ్మెంట్ అంటే ఐ మెంట్ ఐ షాడో ఓన్లీ. ఇక్కడ మనం పిక్ చేసుకున్న షేడ్స్ అన్నీ కలర్ వీల్ అకార్డింగ్లీ ఉన్నాయన్నమాట. సో మీరు కలర్ వీల్ వీడియో చూసారు అంటే ఈ మేకప్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇన్ కేస్ మీరు కలర్ వీల్ వీడియో చూడలేదు అంటే ఇక్కడ నేను ఐ కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి దాన్ని చెక్ చేయండి. అప్పుడు ఈ కలర్స్ ఎందుకు అలా తీసుకున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మనం ఎప్పుడు కలర్స్ పిక్ చేసుకున్నా క్లయింట్ అవుట్ఫిట్ బట్టి వెళ్ళాలి. సో ఇక్కడ మన క్లయింట్ వేసుకున్న అవుట్ఫిట్ వచ్చేసి ఎల్లో అండ్ గ్రే కాంబినేషన్లో ఉంది. సో గ్రే అనేది చాలా న్యూట్రల్ అండ్ డల్ కలర్ కదా, అందుకోసమే ఐస్ని బ్రైట్ చేస్తున్నాం అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ చాలా మ్యాటర్ అవుతాయి కదా. సో ఐస్ బ్రైట్ చేసినప్పుడు న్యాచురలీ బేస్ అండ్ లిప్స్ అనేవి సటిల్గా ఉండాలి. సో ఈ మేకప్ లుక్లో కూడా మనం లిప్స్ని సటిల్గా ఉంచుతాం అనమాట. అండ్ ఐ మేకప్ చేస్తున్నప్పుడు ఐ షేప్ ఎలా ఉంది, ఎలాంటి కలర్స్ అయితే సూట్ అవుతాయి, అవుట్ఫిట్ ఎలా ఉంది, స్కిన్ టోన్ ఎలా ఉంది, స్కిన్ అండర్ టోన్ ఎలా ఉంది, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా ఐ మేకప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. అండ్ ఐ మేకప్ ఫినిష్ అయిపోయిన తర్వాత నేను ఐ లైనర్ కూడా అప్లై చేసేసాను. దెన్ మూవింగ్ ఆన్, యూరోప్ గర్ల్ బ్రాండ్ నుంచి బ్లష్ అయితే అప్లై చేస్తున్నాను అనమాట. అండ్ ఎక్కడైతే క్రీమ్ బ్లష్ అప్లై చేశానో అక్కడ మాత్రమే బ్లషర్తో సెట్ చేసుకుంటున్నాను అనమాట. బ్లష్ అప్లికేషన్ అండ్ బ్లెండింగ్ తర్వాత మస్కారా కూడా అప్లై చేస్తున్నాను. అండ్ ఈ స్టెప్లో ఖచ్చితంగా బాటమ్ లాషెస్కి కూడా మస్కారా అప్లై చేసినారో చూడండి, దట్ గివ్స్ అ వెరీ న్యాచురల్ ఫినిష్. ఆఫ్టర్ మస్కారా లిప్స్ డిఫైన్ చేస్తున్నాను యూజింగ్ అ పెన్సిల్ అండ్ దెన్ లిప్స్టిక్ అప్లికేషన్ అనమాట. సో లిప్ లైనర్ అప్లై చేసి లిప్స్టిక్ అప్లై చేస్తే లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నా కూడా అవి ప్రామినెంట్గా తెలియకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ స్టెప్లో క్లయింట్కి చాలా డీహైడ్రేటెడ్ లిప్స్ ఉన్నాయి అంటే మీరు కావాలి అంటే లిప్ ప్రైమర్ లాంటివి యూజ్ చేసుకోవచ్చు. అండ్ దట్టు అది హైడ్రేటింగ్గానే ఉండాలన్నమాట. అదర్వైజ్ మీరు అప్లై చేసిన లిప్స్టిక్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉండకుండా ఉంటుంది. సో ఈ లిప్ షేడ్ అనేది చాలా న్యాచురల్గా చాలా క్యూట్గా ఉంది కదా. సో మీకు ఈ షేడ్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను కామెంట్లో మెన్షన్ చేస్తాను. లిప్స్టిక్ అప్లికేషన్ కూడా అయిన తర్వాత ఫరెవర్ 52 బ్రాండ్ నుంచి మేకప్ ఫిక్సర్ యూజ్ చేసి బేస్ని లాక్ చేస్తున్నాను అనమాట. అండ్ బేస్ లాక్ చేసినప్పుడు ఫ్యాన్ డ్రైయింగ్ అనేది కంపల్సరీ స్టెప్. సో మేకప్ అనేది కస్టమైజ్డ్ ప్రాసెస్ అని అనుకున్నాం కదా. సో ఇది వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ వాటర్ రెసిస్టెంట్ మేకప్ అనమాట. సో ఈ మేకప్ మీకు నచ్చినట్టయితే వెంటనే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఈ బేస్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ ఏం చూడాలి అనుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తే మన క్లయింట్ చిన్న స్టెప్స్ కూడా వేసేస్తారు. అండ్ దిస్ లుక్స్ సో బ్యూటిఫుల్. మీరేమనుకుంటున్నారో వెంటనే కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఐ థింక్ షీ లుక్స్ రియలీ ప్రెటీ కదా. ఆ డాన్స్, ఆ మూమెంట్స్ చూస్తే బాడీలో చాలా గ్రేస్ వితం ఉన్నట్టు తెలుస్తుంది కదా. సో మీకేమనిపిస్తుంది? అండ్ ఆఫ్టర్ దిస్ అండ్ లిటిల్ ఐ మేకప్ చేంజ్ చేస్తున్నాం అనమాట. బేస్ మేకప్ అస్సలు డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ ఐ మేకప్ చేంజ్ చేస్తూ ఒక లుక్ని కంప్లీట్గా ఎలా చేంజ్ చేయాలి అనేది ఇక్కడ స్టూడెంట్స్కి డెమో చూపిస్తున్నాం అనమాట. సో ఆఫ్టర్ దాట్ ఇలా బ్యూటిఫుల్ హెవీ జ్యువెలరీతో ఈ కాస్ట్యూమ్ని పేరప్ చేసామన్నమాట.
అండ్ ఈ జ్యువెలరీని అయితే నేను ఇన్స్టా పేజ్ నుంచి రెంట్కి తీసుకున్నాను అనమాట. సో వాళ్ళ దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉంది. అండ్ ద పేజ్ నేమ్ ఇస్ ఫేమస్ జ్యువెలరీ హైదరాబాద్. పేజ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి 20% ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. అండ్ దిస్ ఇస్ నాట్ అ పెయిడ్ ప్రమోషన్. తన పేజ్లో జ్యువెలరీ బాగుంది, మీకు కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వాటర్ ప్రూఫ్ టెస్ట్, మేకప్ అయితే ఇట్ ఇస్ స్టిల్ ఇంపాక్ట్స్ ఈవెన్ ఆఫ్టర్ ద వాటర్ స్ప్లాష్ అనమాట. అండ్ ఐ రియలీ లైక్ దిస్ టెక్నిక్. మీకు ఎలా వర్కౌట్ అయ్యింది అని మీరు కూడా ట్రై చేసి తను ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఐ హోప్ యూ రియలీ లైక్ దిస్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. And I'll see you guys in my next video. Until then, stay hydrated, stay beautiful. Bye bye.